శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే, బుధవారం దినం, జ్యేష్ఠ మాసమేయందు పంచమ రాశి పంచమి. ఈరోజు 27 నక్షత్రాల్లో గొప్ప నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం. చంద్రుడు శనితో కలియడం, అలాగే మనకు పంచమ రాశిలోకి చంద్రుడు కలిస్తే శనితో కలియడం వల్ల మంచి యోగకాలం అనేది ప్రారంభమవుతుంది. కానీ చంద్రుడికి బలం తగ్గడం వల్ల మీరు అనుకున్న పనుల్లో కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఉదయం ప్రారంభించుకున్న పనుల్లో కానీ ఆటంకాలు కలిగించిన చంద్రుడికి గురువు కేంద్ర స్థానంలో ఉండడం వల్ల ఖచ్చితంగా గురువు ద్వారా మనకు గురుగ్రహాధిపతి యొక్క అనుగ్రహం ద్వారా ఈరోజు శుభ ఫలితాన్ని మీరు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈరోజు చాలా రోజులుగా తల్లిగారి కుటుంబం పక్కలో కొద్దిగా మానసిక ఇబ్బందులు పడి విభేదాలు వచ్చి మేనమామతో గొడవలు పడిన వాళ్ళు, అలాగే తండ్రి గారి పక్క కుటుంబ సభ్యులతో ఇబ్బందులు పడిన వారు ఈరోజు పరిష్కార మార్గం కనబడడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ తప్పులని మన్నించుకొని ఈరోజు బంధాన్ని, ఆ యొక్క వంశవృక్ష బంధాన్ని మళ్ళా అభివృద్ధి పరచుకోవడానికి పోట్లాట్లు పడిన కొన్ని విషయాలు మర్చిపోవడం ఈరోజు ఈ ధనిష్ఠా నక్షత్రం ద్వారా అందరూ కలుసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈరోజు శుభగ్రహాధిపతి అనుగ్రహాలలోకి గురువు ప్రత్యేక పాత్ర ఉండబోతున్నాడు. ఆయన అనుగ్రహం ద్వారా కుటుంబంలో అనేక విషయాలు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. నూతన వాహనాలు కొనుక్కోవాలని ఉండేవారికి ఈరోజు వాహన ప్రాప్తి కలిగిస్తుంది. కొత్త ఇంటికి నిర్మాణ పనులు గుచ్చి ఆలోచనలు ప్రారంభించుకోవచ్చు. కొత్త ఇంటికి అగ్రిమెంట్ కూడా వేసుకునే అవకాశాలు కూడా ఈరోజు చాలా శుభకరం. ఈరోజు జ్యేష్ఠ మాసం యందు చివరి అదృష్ట దినంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజుటికి ప్రత్యేకం. తులారాశి వారికి అత్యధిక సంతోషకరమైన శుభవార్తలు వింటారు. కుటుంబంతో కలిసి ఈరోజు సంతోషకరంగా గడుపుతారు. అలాగే ప్రేమించిన వారికి ప్రత్యేకంగా శుభ ఫలితం అందుకుంటారు. వాళ్ళ మనసులో తేజస్వంతమైన మనస్తత్వం ఉంటుంది. చంద్రుడి యొక్క మనోబాధ, గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మర్చిపోయి తెరపైకి మంచి స్థాయిలో నూతన ఉత్సాహంతో మళ్ళా కొత్త విషయాల ద్వారా మళ్ళా ప్రేమ పుట్టడం, దాని ద్వారా అందరికీతో వాళ్ళ ఇద్దరి మధ్యలోకి మనం ఎంతో సంతోషాన్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా భార్యాభర్తలు యొక్క విధి విధానాలు, అలాగే స్నేహితుల బంధము, అలాగే అన్నదమ్ముల బంధము, అలాగే ప్రేమికుల యొక్క బంధం కూడా ఈరోజు చాలా గట్టిపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఆర్థికంగా డబ్బులని ఇబ్బందులు కలిగించిన కొన్ని సమస్యలు మీకు డబ్బు రూపంలో రావడం వల్ల అది తీరిపోయే అవకాశం ఉండడం వల్ల కుటుంబంలో ఊపిరి పీల్చుకునేదానికి అవకాశాలు ఉంటాయి. పాత బకాయిలు తీర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. జన్మరాశికి సంబంధించిన విషయాల్లో ఎప్పుడైనా కోపం కలిగించవచ్చు. కుజుడు చూపు వల్ల నాలుకను అదుపులో ఉంచుకోండి. స్నేహితులతో, సకుటుంబ సభ్యులతో ఉద్రిక్తత తగ్గించుకొని ఆదాయానికి లోటు లేకుండా నడుచుకోవడానికి ప్రయత్నించండి. సంపద, ఆస్తి మరియు శారీరక మానసిక బలాన్ని కూడబెట్టుకొని సమయం, ఆస్తి, పేరు, కీర్తి, ఆదాయం, కుటుంబంలో ఆనందం, మంచి ఆరోగ్యం, భౌతిక సుఖాలు వస్తాయి. విలాసవంతమైన జీవన శైలి ఉండడానికి ఈరోజు అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్, అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి పురోగతి, కుటుంబంలో ఆనందకరమైన ఆరోగ్యకరమైన సంపదలు పెరుగుదల కాలము. అలాగే విద్యార్థులు చదువుల్లో ఈరోజు రాణిస్తారు. ప్రతిభా బాటల్లో కనిపిస్తారు. సోమరితనం వల్ల స్వయం కృషి, జ్ఞాన దిశకి తప్పిపోయిన పిల్లలని సరి చేసుకోవడానికి ఈరోజు మంచి రోజు. తల్లిదండ్రులు కలిసి వస్తారు. ఆనందకరమైన విషయాలు చర్చించుకొని కుటుంబంలో ఆనందకరంగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే విదేశీ ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. వృత్తిలో ఉన్న సమస్యలను ఎదుర్కొంటారు. కొత్త మానసిక ఒత్తిడి ఉంటుంది, అయినా అది ఆరోగ్య విషయంలో ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. ఈరోజు వ్యాపార రంగంలో ఉన్నవారు, చిరు వ్యాపారస్తులు కానీ, పెద్ద పరిశ్రమల వ్యాపారస్తులు కానీ, మీకు ధనం రావలసిన చోట కొద్దిగా ఇబ్బందులు కలిగించిన కొన్ని సన్నివేశాలు, దాని ద్వారా బ్యాంక్ ద్వారా మీకు నిలుపుదల చేసిన కొన్ని డబ్బులు కూడా
ఈరోజు శాంక్షన్ అయ్యి ఆ డబ్బులు రావడం వల్ల వ్యాపారస్తులకు ఉపశమనం ఉంటుంది. నూతన వ్యాపారం గురించి ఆలోచించి పెట్టుకోండి. అలాగే వ్యాపార రంగంలోనే అభివృద్ధి పరుచుకోవడానికి ఈరోజు శుభకరమైన రోజు. అలాగే చిన్న పరిశ్రమలు నడిపించే వారికి, ఆర్థిక కష్టాలతో నడుస్తున్న వారికి ఉపశమనం కలగబోతుంది. ధనం ఏదో ఒక రూపంలో మీకు సహాయ సహకారాలు అందడం వల్ల ఇబ్బందులు తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఈరోజు ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతులు అందరూ కలిసినందువల్ల చాలా సునాయాసంగా వాళ్ళ ఉద్యోగంలో చిరస్థాయిగా చేస్తున్న ఉద్యోగస్తులకి ప్రత్యేకించి అభివృద్ధి కనబడుతుంది. అలాగే జీత బాధ్యతలు పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. మీకు రాబోయే కాలంలో మంచి రోజులు ప్రారంభమైంది. నూతన ఉత్సాహంతో ఒక్క చోట నుండి ఇంకొక చోటకి కూడా మార్పులు కనబడబోతుంది. ప్రశాంత వాతావరణంగా ఈ ఐటీ రంగము ఎదుగుదల తరుగుదల లేకుండా మధ్యత్వంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రభుత్వ రంగంలో ఉద్యోగస్తులకి ప్రత్యేకించి చాలా వేడిగా ఉంటారు. చాలా అలసటగా తీరిపోయే పనులని చాలా ఓపికగా చేయడం, దానివల్ల పై అధికారులు మిమ్మల్ని సహకారం తీసుకొని వాళ్ళ యొక్క ఆధీనంలో మీరు పనిచేయడం ఈరోజు అధికారికంగా జరగబోతుంది. సూర్య ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమ లేకుండా కష్టపడుతూ ఉంటారు. ప్రతిఫలం కనబడబోతుంది. మీరు చేస్తున్న వృత్తిలో అకస్మాత్తుకంగా కొద్ది విమర్శలు రావడానికి వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈరోజు విద్యార్థులకి ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతి ఉండడం వల్ల విద్యలో పురోగతి కనబడుతుంది. చాలామంది విద్యా ఆటంకం కలిగిన విద్యార్థులు మళ్ళా ప్రయత్నాలు చేస్తూ విద్యని కొనసాగించుకోవడానికి ఈరోజు శుభకరంగా ఉంది. అందువల్ల మీరు చేసే ప్రయత్నం తల్లిదండ్రుల యొక్క వాళ్ళ సలహాలు తీసుకొని ముందుకు పోవడానికి ప్రయత్నించండి. స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతి కలియడం వల్ల ఈరోజు శక్తివంతమైన దేవాలయానికి వినాయక స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. అలాగే లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. అలాగే కుటుంబంలో ఆర్థికంగా ధనలోపం కలిగిస్తున్న కుటుంబాలలో, అలాగే వాస్తుకు సంబంధించిన ఇబ్బందులు కలుగుతూ ఆరోగ్య రీతిగా ఇబ్బందులు కలిగిన వారు కుటుంబంలో మక్ష యంత్రం అనే ఒక యంత్రం ఈరోజు తీసుకొని మీ కుటుంబంలో పసుపు అలాగే దానికి అభిషేకం చేసి ఈరోజు ఇంట్లో ప్రతిష్ఠించుకోండి. చాలా వరకు మక్ష యంత్రం అనేది ఉండగలిగితే ఆ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా, లక్ష్మీదేవి కటాక్షం లేకపోయినా కూడా ఖచ్చితంగా ఆ వాస్తు యంత్రం ద్వారా మీకు కుటుంబంలో మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే లక్ష్మీదేవిని కొలవడం, ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగుపరచుకోండి. స్త్రీలు వ్యాపార రంగంలో ఉన్నవారు నూతన ఉత్సాహంతో చేస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే ఉద్యోగం చేస్తున్న స్త్రీల్లో కూడా ప్రత్యేకించి ఈరోజు శుభకరం. బాలికలది పై చేయిగా ఉంటుంది. రాబోయే సప్లిమెంటరీ పరీక్షల్లో బాలికలది కూడా పై చేయిగా వాళ్ళు అనుకున్న స్థాయికి మంచి రిజల్ట్ని చూడగలుగుతారు. వాళ్ళు ప్రశాంత వాతావరణంలో ఈరోజు ఉండగలుగుతారు. అలాగే ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి శుభకాలంలో ప్రవేశిస్తున్నారు. అందువల్ల మీ మనసు ప్రశాంతంగా ఉండండి. తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు కలుగుతుంది. శ్రీ అస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.